పెళ్ళైన కొత్తలే ఎందుకు తీసుకొని వచ్చి ఇంట్లో బెటర్ అనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కాబట్టి అసలు విషయం అంటే అప్పటికి మేము బయటికి చెప్పుకోలేదు. అన్ని మంత్స్ నన్ను పంపించిన తర్వాత కూడా కొన్ని మంత్స్ వరకు నేను మా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అప్పటి వరకు మా మమ్మీ డాడీ కూడా బయటకి ఎవరికి చెప్పుకోలేదు ఇట్లా ప్రాబ్లం వచ్చింది అని చెప్పి. ట్రీట్మెంట్ కోసం అని చెప్పి వెయిట్ చేశాము. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 4 months మీ అందరికీ తెలిసినట్టుగా అతను లిక్కర్ కేసు అనేది ఒక 3 to 4 months వేస్ట్ అయింది. ఒక 3 months వచ్చేసి లిక్కర్ కేసులో వాళ్ళు జైల్లో ఉండడం జరిగింది. వాళ్ళ తమ్ముడు రాము అండ్ రమేష్ గారు కూడా జైల్లో ఉండడం జరిగింది. ఆ 3 months తర్వాత ఇంకొక 1 month వచ్చేసి వాళ్ళు పాపము చాలా ఇబ్బంది పడ్డారు ఆ 3 months లో. కాబట్టి పరామర్శ కోసం జగన్ గారు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి పాపం వాళ్ళని పరామర్శించారు. బట్ దాని వెనక నాకెన్నో ఇబ్బందులు అయినాయి, అవి ఎవ్వరికి తెలీదు. బట్ నన్ను కనీసము ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఆ సొంత నా అత్త మామ, నా ఆడపడుచు గాని, వాళ్ళ నా భర్త గాని, వాళ్ళ తమ్ముడు గాని, లేకపోతే ముందు నుంచి ఈ పెళ్లికి ముందు నుంచి వాళ్ళ పెద్దలుగా ఉన్న వాళ్ళ కుటుంబ సైడ్ నుంచి పెద్దలుగా ఉన్న జోగి రాము, వాళ్ళ తమ్ముడు జోగి రాము గాని, స్వామి గాని, వీళ్ళందరూ ఎవ్వరు కూడా మరి ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి నన్ను పంపించేసిన తర్వాత నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రాజకీయాలలో వాళ్ళు ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే పెళ్ళయింది 28th Mayన, ఎక్కడ కూడా నేను ఏ మీడియాలో ఏ వీడియోలో కూడా ఎక్కడ కూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నన్ను పంపించేశారు. ట్రీట్మెంట్ అనే పేరుతో నన్ను పంపించేశారు అక్కడికి. అది రోజులు అని చెప్పి రోజులు కాస్త నెలలు కాస్త సంవత్సరం కాక సంవత్సరంన్నర నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాము. ఏ రోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నందుకు మాకు ఫోన్ చేసి ఎట్లా ఉన్నావమ్మా, ఏమున్నా, అసలు ఉన్నావా లేవా అని నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు. జోగి రమేష్ గారు గాని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గాని, ఎవరు గాని వాళ్ళ ఆనందాల్లో, వాళ్ళ సంతోషాల్లో, వాళ్ళ రాజకీయాల్లో, వాళ్ళ సెలబ్రేషన్స్ లో వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు. సో బట్ ఆ 1.5 year నుంచి నేను గాని, మా డాడీ గాని, మా మమ్మీ గాని అతను పెట్టిన ఇబ్బందులు, మేము ఇబ్బందుల వల్ల ఎంతో మానసిక క్షోభకి గురైనాము. అది ఎన్నో రోజులు నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో ఆశలతో నేను పెళ్లి చేసుకొని ఇట్లా అవుతే ఎందుకు ఇట్లా అయింది, అసలు నాకే ఎందుకు ఇట్లా అయింది అని చెప్పి నన్ను నేనే క్వశ్చన్ చేసుకొని